అమరావతి నిర్మాణ పనుల పురోగతిపైన మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల ప్రగతిపైన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతోటి చర్చించారు. ప్రాజెక్టుల వారికి ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న నిర్మాణాల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయని, నిర్దేశిత గడువులోగా అమరావతి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణంపైన ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు. ఐకానిక్ భవనాలు, సాధారణ భవనాల నిర్మాణ ఖర్చులను పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మంత్రులు, సెక్రటరీస్, వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్ లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. ఇక్కడే ఆ బిల్డింగ్ లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంతా చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావి కానీ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తి.